మిత్రులారా, ఢిల్లీలో ఈపీఎఫ్ పెన్షనర్స్ అన్ని రాష్ట్రాల నుంచి గ్యాదర్ అయ్యి అక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్లను రైజ్ చేశారు. వాళ్ళకి ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావిస్తూ ధర్నా కార్యక్రమం జంతర్ మంతర్లో న్యూఢిల్లీలో చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ కనీసము 9,000 మినిమం పెన్షన్, కనీస పెన్షన్ అంటే మినిమం పెన్షన్ 9,000 ఉండాలని. దానికి శాస్త్రీయమైనటువంటి కారణం ఉంది. ఎందుకంటే 7వ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నియమించారు. దాని రికమెండేషన్స్లోనే ఉంది కనీస పెన్షన్ 9,000 ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కు, తర్వాత డిఏ ఉండాలి, మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి, రైల్వేలో రాయితీలు ఉండాలి. ఇటువంటివన్నీ రికమెండ్ చేశారు. దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ కూడా చేసింది. యాక్సెప్ట్ చేసినటువంటి ఆ డిమాండ్స్ పైననే మనం అడుగుతున్నాము. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. తర్వాత గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఒక పెన్షనర్ జీవించాలంటే ఈ మేరకు కనీస పెన్షన్ 9,000 ఉండాలి, డిఏ ఉండాలి, మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి, రైల్వేలలో రాయితీలు ఇవ్వాలి, బడ్జెట్లో కేటాయింపులు జరగాలి, తగిన కేటాయింపులు జరగాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లో ఇంకా ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. అన్ని డిమాండ్లను ఉద్దేశించి 3 రోజులు ధర్నా జరుగుతుంది. అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు. అన్ని సంఘాల వారు వారికి మద్దతునిస్తున్నారు. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ డిఓటి పెన్షనర్స్ అసోసియేషన్, తర్వాత సిఐటియు, ఇంకా ఇతర సంఘాలు కూడా, ఏపీ డైరీ, రాయలసీమ పేపర్ మిల్స్, ఏపీ ఎస్ఆర్టీసీ, ఇంకా తదితర సంఘాలు కూడా, ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్ పెన్షనర్స్ తదితర సంఘాలు కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రజలుగా మనము వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారితో పాటు మనం ఉంటూ వారి వెన్నంటి ఉంటూ వారి ముందు మనం కూడా నడుస్తూ ఈ సమస్యల పరిష్కారానికి ప్రజలందరూ దీనికి తగినటువంటి మద్దతు ప్రకటిస్తే దానికి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తప్పకుండా ప్రభుత్వం వారు దిగిరాక తప్పదు. అందుకని ఈ ధర్నాను జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్లకు, తర్వాత అన్ని సంఘాల నాయకులకు, సంఘాల సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.